వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మరోసారి దాతృత్వ హృదయాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మాయి పెళ్లి కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి. సాంకేతిక పరిజ్ఞానంతో మెడికవర్లు మెరుగైన సేవలు. ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన సజ్జనార్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలో నట్టేట ముంచుతున్నాయి. బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలగుండి బాలరాజ్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన వర్కర్ల నిరసన. ఇక డీడీసీ మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట మున్సిపాలిటీ డబిల్పుర గ్రామానికి చెందిన బ్రహ్మలపల్లి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల అకాల మరణం చెందారు. స్థానిక నాయకులు, పీసీసీ జనరల్ సెక్రటరీ మహిపాల్ ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. కూతురు పెళ్లి ఉందనే విషయం మంత్రి దృష్టికి రాగానే వెంటనే శ్రీనివాస్ గౌడ్ కూతురు పెళ్లి కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాస్ గౌడ్ భార్య రజనికి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. గారు, ఏఐసిసి అధ్యక్షులు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ గారు నియమించి ఈరోజు ఎన్నికల ప్రచారం ముందుగా ముఖ్య నాయకుల అభిప్రాయాలు, కౌన్సిలర్స్ 3 వార్డులో 3 మున్సిపాలిటీ కలిసి 68 కౌన్సిలర్స్ ఉంటూ వారికి సంబంధించిన బయోడేటా తీసుకొని ఇప్పటికే మా అధ్యక్షుల వారు, మా నాయకులు అందరూ కూడా కమిటీలు వేసుకొని జరిగింది. మరొకసారి వారిని మోటివేషన్ చేస్తూ ఈ ఎలక్షన్స్ ఎందుకు ముఖ్యమంటే అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలు గెలిస్తే పేదవాడు ఆపదలో ఉన్నా, ఆ కుటుంబంలో ఏమైనా అప్పుకోవాలన్నా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తీర్చే సమస్యలు, గ్రామంలో మురికి కాలువల సమస్యలు కానీ, మంచినీళ్ళు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, ఈ ఎన్నికలు ముఖ్యమైన ఎన్నికలు కాబట్టి వారికి 4 మాటలు చెప్పి 6 సార్లు గెలిచిన అనుభవంతో వారికి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అందరు గట్టి నాయకులే ఉన్నారు. తప్పక నమ్మకం ఉంది. మా నాయకులు, మా కార్యకర్తలు, నేను కలిసి గట్టిగా ఉండి మల్కాజ్గిరిలో ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి ముఖ్యమంత్రి గారు మాజీ పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడికి వెళ్ళే ఉన్నాడు. ఆయన వారికి గిఫ్ట్గా ఇస్తామని మా నాయకులందరికీ చెప్తున్నా. ఆయనతో పాటు ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నా మీ ప్రాంత అభివృద్ధి కోసం సపరేట్గా నా ఛాంబర్లోనే ఒక పిఏపిఎస్ కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఉంటట్టు, చిన్న పనులున్నా పెద్ద పనులున్నా మీ సమస్యల పరిష్కారం కూడా కృషి చేస్తాను. కానీ మీరు మాత్రం ఈ 15 రోజులు ఫుల్ టైం ఇచ్చి ఈ 3 మున్సిపాలిటీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ 113 మున్సిపల్ చైర్మన్లు 7 మేయర్లు జరుగుతున్నాయి. 100 సీట్లు గెలవబోతున్నామని చెప్పి కేటీఆర్ గారికి మరీ చెప్తున్నా. మీరు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి 70% పైన గెలిచినాం. అందులో ఇంకా 10% మా రెబల్సే గెలిచింది, అంటే 80%. వాళ్ళు ఏదో తెలిసిన 10-20%కే పోయి సన్మానాలు చేసుకుంటున్నారు. నిన్న ఒక విషయంలో ఏదో టెలిఫోన్ టాపిక్లో మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, పోలీసు అధికారులను బెదిరిస్తున్నారు. ఇక 2 ఏళ్ళు అయితే వచ్చేది మా గవర్నమెంటే, మీరు రిటైర్ అయినా మీ సంగతి చూస్తామని. అయ్యా కేటీఆర్, నువ్వు మర్చిపోకు. మా అసెంబ్లీ అయ్యాక 6 నెలలకు పార్లమెంట్ జరిగితే 2-0 వచ్చింది. ఒక్క పార్లమెంట్ గెలవలే. మేము 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉండి నువ్వు డిఫాక్టో ముఖ్యమంత్రి ఉంటే నామినేషన్ వేసి నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 పార్లమెంట్ సభ్యులకు గెలిచినాం, పైసా ఖర్చు పెట్టకుండా. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రులు ఉండి ఒక్క పార్లమెంట్ గెలవలే. నీ సిట్టింగ్ సభ్యులు చనిపోతే కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిపించుకోలే. ఇక 2 ఏళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతారంటే అది పెద్ద జోకులాగా అనిపిస్తుంది నాకు. అందుకనే అంటున్నా, ఇది పార్టీ గుర్తు ఎన్నికలు కదా. సరే, మొన్నటిదాకానేమో ఉన్న 10-20% ఏడపోతున్నాడు అని సన్మానం అని తిరిగిన ఊళ్ళలో. దీని మీద ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు 10% గెలువు కేటీఆర్, 10% మున్సిపాలిటీలు గెలువు. దేనికైనా దానికి సిద్ధం. నేను తప్పకుండా ప్రజలు ఇవాళ సన్నబియ్యం
ఎవరు ఊహించలే 10 ఏళ్ళు రేషన్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్ ఆసుపత్రి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో స్ట్రైకర్ మాకో ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆసుపత్రి చైర్మన్ అనిల్ కృష్ణ, ఎండీ హరికృష్ణలతో కలిసి ప్రారంభించారు. కొంచెం ఇంటికి తీసుకో అన్న ప్లీజ్. కెమెరాలు అంటే జూమ్ చేసుకుంటారు, మీరు ఫోన్ ఇంటికి తీసుకుంటారు. సార్ 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 లుకే లుకే లుకే. Sir, look here, one sir. Sir, please. ఆహ్వానితులకి మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు ఈ యొక్క కొత్త ఫెసిలిటీ మన డాక్టర్ ఉదయ్ కృష్ణ గారు చెప్పారు. రోబోటిక్ అసిస్టెంట్ ఆర్థోపెడిక్ సర్జరీ ఒక ఫెసిలిటీని మెడికోర్లో ఇనాగ్రేట్ చేయడము చాలా అంటే చాలా సంతోషాన్ని అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇనాగ్రేట్ దిస్ న్యూ ఫెసిలిటీ అట్ మెడికోర్ సికింద్రాబాద్. ఉదయ్ కృష్ణ గారు చెప్పినట్లు డెఫినెట్లీ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఓవర్ ది వరల్డ్, ఆల్ ఓవర్ ది కంట్రీ ఈస్ టేకింగ్ అ బిగ్ లీప్. ఏ ఒక్క సంస్థ కూడా ఏ ఒక్క ఫెసిలిటీ కూడా దాన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. యాజ్ ఎ సెడ్ వి ఇన్ పోలీస్ ఆల్సో we have been leveraging the technology, even the latest AI also, because recently we started to we have introduced the new facility of restricting crime also to the AI assisted model. So definitely ఈ యొక్క ప్రొసీజర్ డెఫినెట్లీ ఒక ఫెసిలిటీ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ది డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డ్రగ్స్ ప్రొసీజర్స్ బట్ ఆల్సో ఇన్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు వచ్చే రోజు ప్రతి ఒక్క వైద్యకీయ ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా ఈ యొక్క టెక్నాలజీ యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ యాజ్ డాక్టర్ ఉదయ్ కృష్ణ told that technology might come but they can't replace the doctors. So definitely this facility also will be an assisting the doctors. So దీనివల్ల కూడా చాలా అని చెప్పినట్టు మనకు మంచి ఒక అడ్వాంటేజెస్ ఉన్నావు. మన ప్రెసిషన్ గ్రేటర్ ప్రెసిషన్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, faster recovery, because now we take some days to get back to life, but with this facility the recovery rate will be very very high. So definitely ఈ మన స్టాండర్డ్ ఆఫ్ కేర్. బస్తీ బాట కార్యక్రమంలో సికింద్రాబాద్ రాంగోపాల్పేట డివిజన్ ఓల్డ్ బోయిగూడలో 54, 55, 56 బూతులలో కార్పొరేటర్ చీరా సుచిత్ర, శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. బస్తీలలో తిరిగి ప్రజలతో మాట్లాడి తాగునీరు, ప్యాచ్ వర్క్, స్ట్రీట్ లైట్ సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ చీరా సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఎస్ఆర్ మల్లేష్, ఆకుల ప్రతాప్, ఆనంద్ వ్యాస్, పులి మదన్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ బిల్డింగ్ పక్కన షెడ్ వేస్తుంది అక్కడ, అది ఇది వెనకాల, ఇది జస్ట్ ఈ బిల్డింగ్ వెనకాల అక్కడ ఏ రోజు పెట్టుకున్నారు. అది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వచ్చి పార్కింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. నేను స్టాప్ చేసి పార్కింగ్ బంద్ చేస్తాను. పార్కింగ్ వస్తున్నాయి అది బంద్ అయింది. బంద్ అయిన తర్వాత అది ఏంటంటే ఫస్ట్ సైలెంట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడైంది మైక్ పెట్టేసి 3 times. इधर प्रेयर चल रहा ना.
అది ఇల్లుండే అది మాడవాళ్ళు అమ్మేసుకొని పోయి తుర్కోలు కొన్నాం. ఇప్పుడు ఫౌండ్ ఫోన్ చేసి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాం. కొంతమంది నోటీస్ తీసుకొచ్చారు. కంప్లైంట్ ఇయ్యండి. మీ గదిలో అందరు కలిసేసి ఒక సైన్ మీరు అందరు రాసి సైన్ చేసి కంప్లైంట్ ఇస్తాం. పాలన ఫోన్ వస్తుంది. పాలన చేసుకోరు బట్ స్పీకర్లు బిగర్ పెట్టారు. లోపల చేసుకోరు. ఆ లోపల అరుస్తారు గట్టిగా. శుక్రవారం మంగళవారం అయితే పెద్దగా అరుస్తారు. అది మస్జిద్ కూడా కాదు కదా. మస్జిద్ కాదు. మస్జిద్ ఉందంటే అది కొనుక్కొని వాళ్ళు అట్లా చేస్తారు. మస్జిద్ కానప్పుడు మనం చేయొచ్చు. हमारे को बिल्कुल ये जितने सबको सुना आता है विंडो का नहीं इसका पूरा तक सुना आता है। उसका करने का नहीं है, वो काम करने का उसको नहीं है, लेकिन आप लोग का करना है क्या, एक पेपर के ऊपर एक कंप्लेंट 10 आदमी का सिग्नेचर दो, एक कॉपी मैडम को दे दो, एक कॉपी पीएस में देंगे, आपका पूरा बंद हो जाता है। రైట్ అది చేద్దామండి కంపల్సరీ. పంజాల వాళ్ళు ఎట్టో తీడలు మాకు అవసరం. गाड़ी से कविता में देखा नहीं మొత్తం వాడతనే కదా నైట్. ओके अबे हम लोग एक चल रहा ना ये तो पानी आता ना अच्छा सा बोरिंग नहीं चल रहा. लाइट आ रहा ना लाइट తీస్తున్నా. स्ट्रीट लाइट्स आ रहे हैं ना. पानी तो नहीं भरते ना टैंक में. गाड़ी से कविता में देखा नहीं మొత్తం వాడతనే కదా నైట్. ये रेनकोट का चेंज है किसने मना है. ओके अबे हम लोग एक चल रहा ना ये तो पानी आता ना अच्छा सा बोरिंग नहीं चल रहा. लाइट आ रहा ना लाइट తీస్తున్నా. स्ट्रीट लाइट्स आ रहे हैं ना. पानी तो नहीं भरते ना टैंक में. ఇక చిన్మయ మిషన్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీలలో చిన్మయ అమృత్ మహోత్సవ్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భగవద్గీత అధ్యాయం 15 ఆధారంగా సామూహిక గీతా పారాయణం, మననం, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మహోత్సవం చిన్మయ మిషన్ విశ్వాధ్యక్షులు పూజస్వామి స్వరూపానంద సమక్షంలో నిర్వహించబడనుంది. భగవద్గీతలోని పరమాత్మ తత్వాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. గీతా పంచామృత ఆవిష్కరణ కార్యక్రమం ద్వారా భగవద్గీత సారాంశాన్ని ప్రజలకు అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరు కానున్నారు. There are various aspects of Chinmaya mission. Chinmaya mission covers you actually not from birth to death, but even before. Right? So the various activities. So the one aspect of it is the thousands of titles of Chinmaya mission on underprivileged communities at the grassroots. Even support them in terms of help. We'll have a store which will show them. And then, as Swamiji explained, you will have that, as Swamiji explained, would be creation, which is the world. How must they interact? That భగవద్గీత యొక్క సారాంశం, భగవద్గీతలోనే ఉన్నటువంటి 5 శ్లోకాలను ఈ గీతా పంచామృతం ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 శ్లోకాల్లో మొట్టమొదటి 3 శ్లోకాలు వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ తన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, అలా మార్చుకున్నటువంటి వాడికి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేది తర్వాత ఉన్నటువంటి 2 శ్లోకాలు. ఈ 5 శ్లోకాలు కనుక నేర్చుకున్నట్లయితే జీవితం యొక్క లక్ష్యము, సుఖము, ఆనందము, సక్సెస్ అన్నీ కలిసి వచ్చేటట్టుగా, అన్నిటినీ అనుభవించేటట్టుగా ఒక అవకాశం ఎలా ఏర్పరచుకోవచ్చో, మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో అది దాని ద్వారా సూచిస్తారు. అది కూడా ఈ 25వ తారీఖున రిలీజ్ అవుతుందన్నమాట. సో 2 రోజులు, మొట్టమొదటి రోజున 24వ తారీఖున ఆ స్టాల్స్, విఆర్, ఏఐ టెక్నాలజీ వాటి ఆవిష్కరణ అవుతుంది. 2వ రోజున ఈ 50,000 మందితో ఘనమైనటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఇది పూజ్య స్వామి స్వరూపానంద గారి సమక్షంలో జరుగుతుంది. మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు దానికి చీఫ్ గెస్ట్గా విచ్చేయబోతున్నారు. దీని తర్వాత ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి వివిధ అంశాలను
మా ప్రెసిడెంట్ గారు The vision of one man working tirelessly throughout his life. I was telling somebody that Puja Gurudev traveled for yajnas, and his yajnas was work. Standard yajna was a class in the morning from 6:30, a full yajna, a full session of Upanishads or something later in the day like a class, and then in the evening a general public lecture, right? Generally 6:30 to 8, right? So like this for over 320 days a year for over 50 plus years was his personal commitment and personal amount of tireless effort to spread the wisdom to people. Right? Today Chinmaya Mission is present in 32 countries. And so this event, which is 75 years of the Chinmaya movement, is being celebrated in 32 countries all over the world and more, and it is being celebrated by over 330 centers of Chinmaya Mission. Like this is a center. So 330 centers. So there. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలగొని బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు. ఈ 3 పార్టీలు అగ్రవర్ణ పార్టీలుగా వ్యవహరిస్తూ బీసీలను నట్టేట ముంచుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 17% తగ్గించి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అన్న బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్స్ ఐల్ వెంకన్న గౌడ్ గారు, ఎల్కటి విజయ్ కుమార్ గౌడ్ గారు, గోలి గిరి గారు, రాష్ట్ర అధ్యక్షులు అన్న సింగం నాగేష్ గారు, అన్న హర్షవర్ధన్, వేదిక మీద ఉన్నటువంటి ఫ్రంట్ పెద్దలందరికీ, వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చాలాని కృత నిశ్చయంతో వాళ్ళంతా కూడా చాలా ఐకమత్యంగా ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఏం మాట్లాడిపోయిండు, బీసీల గురించి అసెంబ్లీకి వచ్చి ఒక్క మాట కూడా రిజర్వేషన్ పదమే ఆయన నోటి నుంచి రాకుండా నీళ్ల దిక్కు దృష్టి మలిసి రాజకీయం పబ్బం గడుపుకొని సంతకం పెట్టేసి మళ్ళా ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. కానీ బీసీల పదమే వాళ్ళ పార్టీల ఒక్కరికి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు గారు, ఫ్లోర్ లీడర్ అయిన హరీష్ రావు గారు, ఇట్లా బీసీలందరినీ కూడా అవమానపరుస్తూ మేమేం చేసినా చెల్లుతుందనే విధంగా బీఆర్ఎస్ పార్టీ పెండింగు, ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగు, హైకోర్టులో కూడా బీసీల కేసు ఎటు తేలకుండానే గ్రామ పంచాయతీకి ఎలక్షన్ పోయారు. అక్కడ మమ్మలను 17%కే అన్ని పార్టీలు ఐకమత్యమై నిరోధించాలని చూసారు. కానీ మా తెలంగాణ బీసీ ప్రజలందరూ కూడా చాలా చాకచక్యంతో 52% ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక చరిత్రలోనే మొదటిసారిగా అత్యధిక స్థానాలు గెలుచుకొని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం ఏఐటీయూసీ జిల్లా అనుబంధ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మిషన్ లక్ష్మణ్ మాట్లాడుతూ వంట గ్యాస్, కోడిగుడ్ల ధరలు పెరిగినందున వాటిని నిలిపివేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. జీతం
గ్యాస్ సిలిండర్లు, నిత్యావసర సరుకులు, నిత్యావసర సరుకులు, విద్యుత్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం, నిత్యావసర సరుకులు, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లు ప్రభుత్వమే, కోడిగుడ్లు ప్రభుత్వమే. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. గత 24 సంవత్సరాల నుంచే ఈ ప్రభుత్వాలు వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ గురి చేస్తూ ఉన్నాయి తప్పితే మధ్యాహ్న భోజన కార్మికులకు వాళ్లకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 10,000 రూపాయల జీతాన్ని పెంచుతానని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా కోడిగుడ్లు ఇలా ప్రభుత్వ పాఠశాలలో కోడిగుడ్లు పెట్టాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోడిగుడ్లు అమలు చేయడం జరిగింది. ఈ వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టాలి. ఈ వారానికి 3 సార్లు కోడిగుడ్లు పెట్టాలంటే ఇలా కోడిగుడ్డుకు మాకు ఇచ్చేది 5 రూపాయలు. 5 రూపాయలు అయితే 8 రూపాయలు నుంచి 9 రూపాయలు 10 రూపాయల దాకా మార్కెట్లో దొరుకుతూ ఉన్నది కోడిగుడ్డు. మరి అదనంగా మేము నష్టపోయేటువంటి 3 రూపాయలు మరి దానికి ఎవరు ఇవ్వాలంటే ఎవరు సమాధానం చెప్పారు. హెచ్ఎంలు సమాధానం చెప్పారు, ఎంఈఓలు సమాధానం చెప్పారు, డిఓ సమాధానం చెప్పాడు, కలెక్టర్ సమాధానం చెప్పాడు. మరి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది? మాకు నష్టం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా 3 రూపాయలు మా శ్రమ దోపిడికి గురవుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా నిత్యావసర సరుకులు ఒక విద్యార్థికి 6 రూపాయలు ఇస్తే 6 రూపాయలలో ఇలా జీలకర్ర, పసుపు, మంచి నూనె, ఆవాలు, గ్యాస్ పొయ్యి ఇలా మొత్తం నిత్యావసర సరుకులు తీసుకొచ్చి వండాలి. ప్రభుత్వం మాకు ఇచ్చేది ఒక బియ్యం మాత్రమే. ఆ బియ్యం సుతం ముక్కిపోయిన బియ్యం. ఇవాళ మెను ఛార్జీలు పెంచక కార్మికుల శ్రమ దోపిడీ ఒక విద్యార్థికి 25 రూపాయల ఖర్చు వస్తూ ఉన్నది. ఇలా అదేవిధంగా ఎంత నష్టపోయినా కానీ కార్మికులు ఇలా వంట చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మరోసారి దాతృత్వ హృదయాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అమ్మాయి పెళ్లి కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి. సాంకేతిక పరిజ్ఞానంతో మెడికవర్లు మెరుగైన సేవలు. ఆర్థోపెడిక్ రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన సజ్జనార్. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలో నట్టేట ముంచుతున్నాయి. బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలగుండి బాలరాజ్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన వర్కర్ల నిరసన. ఈ బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.